అంటే నేనేమంటానంటే, యేసు దగ్గరకొచ్చేవాళ్ళు, దేవుని మందిరానికొచ్చేవాళ్ళు ఏదో ఒకటి అనుకుని రావాలి. అర్థమైందా? ఏదో ఒకటి అనుకుని రావాలి. ఈరోజు నేను దేవుని దగ్గరికి వెళ్తా ఉన్నా, నా జీవితంలో స్వస్థత కలగాలి. ఈరోజు దేవుని దగ్గరికి వెళ్తా ఉన్నా, నా జీవితంలో నెమ్మది కలగాలి. ఈరోజు దేవుని దగ్గరికి వెళ్తా ఉన్నా, నేను ఆత్మీయంగా బలపరచబడాలి. ఈరోజు దేవుని దగ్గరికి వెళ్తా ఉన్నా, ఏదో ఒక కొత్త సంగతి నేర్చుకోవాలి. ఈరోజు దేవుని సన్నిధికి వెళ్తా ఉన్నా, నేను అభిషేకం పొందుకోవాలి. ఇలా ఏదో ఒకటి అనుకుని ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి రావాలి. ఊరకనే వచ్చి దేవుని సన్నిధిలో కూర్చోవడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. అర్థమైందా? కాబట్టి మనం దేవుని మందిరానికి ఈరోజు జరుగుతున్న ఈ ఆరాధనకి ఏ ఉద్దేశంతో రావాలంటే, ఏదో ఒకటి నా జీవితంలో కార్యం జరగాలన్న ఉద్దేశంతో దేవుని సన్నిధికి రావాలి. అలా వచ్చినప్పుడు మన జీవితంలో ఒక అద్భుతమైన కార్యం జరుగుతుంది. అలా వచ్చినప్పుడు మన జీవితంలో